పక్కా ముందస్తు ప్లాన్‌తో పార్టీని మొత్తం కంట్రోల్ జేసి, ఒక రాజ్యసభ సీటు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇచ్చే వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు చాలానే మొత్తం సెట్ చేశారు. ఒక 10, 15 రోజులుగా. లింగమనేని రమేష్‌కి ఫైనల్‌గా రాజ్యసభ సీటు జనసేన కోటాలో, అది కూడా జనసేన అభ్యర్థిగా, జనసేన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయించి ఆ సీటయితే ఇచ్చేశారు. అయితే ముందే చెప్పారు రాజమండ్రి సభలో. నేనే నిర్ణయం తీసుకున్నా ఎవరు ప్రశ్నించొద్దు. మా నిర్ణయాలు మేము తీసుకుంటాం ఇవన్నీ. అలాగే కాపులకు కూడా ఒక హెచ్చరిక చేశారు. నేను ఒక కాపు సామాజిక వర్గానికో, ఒక కులానికో నేను పరిమితం కాదు. అన్ని కులాలు నాకు కావాలి. అన్ని కులాలు ఓట్లేశారు. నా చుట్టూ ఉన్న వాళ్ళే ఏ కులమో నాకు తెలీదు. ఇలా చెప్పుకొచ్చారు. అంటే ఎక్కడికెక్కడ అందరిని కంట్రోల్ చేశారు. సో, వాళ్ళు గూడా ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఎవ్వరు మాట్లాడలేదు. పైకైతే మాట్లాడలేదు. లోలోపల ఏమన్నా మాట్లాడుకున్నా బయటకొచ్చి ఏ ఒక్కరు విమర్శ చేయలేదు. ఎందుకంటే అలా చేసే వాళ్ళకి సమాధానం చెప్పేలా ఒక కమిటీని కూడా సిద్ధం చేశారు. ఆ కమిటీ ఇమ్మీడియేట్‌గా అలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్తది. అవసరమైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటది. అందుకని వాళ్ళందరూ సైలెంట్‌గా ఉన్నారు. కానీ రామ్ గోపాల్ వర్మో, ప్రకాష్ రాజో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఓపెన్ అవుతున్నారు. అసలు ఈ నిర్ణయం ఏంటి అనేది. కాకపోతే వాళ్ళకెందుకు సమాధానం జెప్పాలి? వాళ్ళకెందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది. కాకపోతే ప్రజాస్వామ్యంలో పాలకుల్ని ఎవరైనా ప్రశ్నించొచ్చు. ప్రశ్నించే హక్కు ఉంది అనేది వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. అంతే ఎంత కష్టపడి ప్లాన్ జేసుకున్నా ఏదో రూపంలో నిరసనో లేదంటే ఆయన చేసిన తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్ళైతే ఏదో రూపంలో వస్తున్నారు.